நான்கవ பாசுரம். ஆழிமழை கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழி உள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல் வனுரவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்க முதைத்த செரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిళిందేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకి ముఖ్యంగా 3 సందేశాలు ఇస్తుంది. అవి ఏంటంటే, సమస్త జీవకోటిలో కూడా పరమాత్మ అంతర్యామిగా నిలిచి ఉన్నాడు. అంటే ప్రతి జీవి లోపల కూడా అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తించాలి. రెండవది, మనం ఏ పని చేసినా కూడా ఆ పనిని భగవంతుడే మనతోటి చేపిస్తున్నాడు అనేటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే మూడవది, మనకి కలిగిన దాంట్లో 10 మందికి పంచుతూ పోతేనే మనకి మంచి జరుగుతుంది అనే సందేశాల్ని ఇస్తుందన్నమాట. ఈ విషయాన్ని ఆండాళ్ళ తల్లి వరుణదేవుణ్ణి ఉద్దేశిస్తూ చెప్తుందన్నమాట. ఆహా వరుణదేవా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నీలో భగవంతుడున్నాడు. అంటే నీలో పంచే గుణం ఉంది. ఎలాగా? నువ్వు వర్షంగా కురుస్తావు, ఒకళ్ళకొకలాగా నువ్వు కురవవు. అంటే ఏంటి? పండితుడికి ఒకలాగా, పామరుడికి ఒకలాగా, నిరక్షరాస్యుడికి ఒకలాగా, చదువుకున్నవాడికి ఒకలాగా, పేదవాడికి ఒకలాగా, ధనమున్నవాడికి ఒకలాగా అలా కురవవు. అందరికీ సమానంగా నువ్వు వర్షాన్ని కురిపిస్తావయ్యా వరుణదేవుడా. ఇలాగే ఈ వర్షంతో పాటుగా అందరికీ కూడా సంతోషాన్ని కూడా నువ్వు పంచయ్యా. నువ్వు సమృద్ధిగా ఉంటేనే మనకి పంటలవి సస్యశ్యామలంగా పండుతాయి అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి వరుణదేవుడిని ఉద్దేశించి చెప్తుందన్నమాట. ఈ సందర్భంలో నేను ఎక్కడో విన్న ఒక చిన్న కథని గుర్తు చేసుకుంటానండి. ఒక కోతి ఉంటుంది. ఆ కోతి ఏం చేస్తుంది? ఒక చిన్న కుండలో ధాన్యం పోసి ఉంటే ఆ ధాన్యం తీసుకుందామని చెయ్యి లోపలికి పెట్టేసి గుప్పెట్ నిండా ధాన్యం తీసేసుకుని అలా ఉంచేసి బయటికి చెయ్యి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఎంత ప్రయత్నించినా కూడా ఆ చెయ్యి బయటికి రావట్లేదు. చాలా ప్రయత్నం చేస్తుంది, చెయ్యి రావట్లేదు. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఆ వైపుగా ఒక సన్యాసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ కోతి సన్యాసిని పిలిచి, స్వామి, నా చెయ్యి బయటికి రావట్లేదు, దయచేసి మీరు నన్ను రక్షించండి అని చెప్తే, అప్పుడు ఆ పరమాత్మ కోతిని చూసి చిన్నగా నవ్వి, ఏమీ లేదు, ఫస్ట్ నువ్వు విడవడం నేర్చుకో, నీ దగ్గర ఉన్నది విడవడం నేర్చుకో. అంటే ఏమిటి? నీ గుప్పెట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం నువ్వు వదులు, అప్పుడు నీ చెయ్యి లూజ్ అవుతుంది, అప్పుడు నీ చెయ్యి బయటకు వస్తుంది అని చెప్పి అనేసరికి ఆ కోతి మెల్లగా ధాన్యాన్ని వదిలే కొద్దీ చెయ్యి వదిలేయి చెయ్యి స్ట్రైట్గా అయిపోయి ఆ చెయ్యి కుండలోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది? వరుణదేవుడిలాగే మొత్తం అందరూ కూడా జీవకోటి కూడా వాళ్ళకు ఉన్నదాన్ని అందరికీ పంచిపెట్టాలి అని చెప్పేసి మనకి పాసురంలో చెప్తుంది. ఈ పాసురాన్ని ఎప్పుడైనా వర్షాలు లేకుండా ఉన్నా, డ్రాట్ ఉన్నా ఎక్కడైనా ఈ పాసురాన్ని చదువుకుంటే కనుక అక్కడ వర్షాలు కురుస్తాయనేసి చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.